మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య జ్ఞానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని యొద్ద మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య జ్ఞానము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు నీ కుమారులు కనుక సకల జనుల మర్యాదను చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిది. ఇశ్రాయేలీయులందరూ యెహోవా సన్నిధిలో వారు దేవునికి విరోధముగా ఆలోచన చేసి సకల జనుల మర్యాద చొప్పున, ఎందుకనగా ఆ కాలంలో మొదటి సమూయేలు 8వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు వృద్ధుడై ఉన్నప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే ఇశ్రాయేల్ పెద్దలందరూ వారి ప్రవర్తన చూచి అతని కుమారులు సమూయేలు ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షగా లంచం పుచ్చుకొంచు న్యాయం తిప్పివేయుచుండగా ఇశ్రాయేల్ పెద్దలందరూ వచ్చి, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి వారు కారు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుమని అడుగుతారు. అప్పుడు వారు దేని కొరకుతారు అంటే 6వ వచనంలో, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు ఆయన అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉన్నది. ఇశ్రాయేలీయులు విడుదల పొందిన దినం మొదలుకొని దానికంటే ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఉన్న దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన వారిని కాపరిగా ఉన్నాడు. వారు దైవ పరిపాలనలో దేవునిచే నడిపింపబడుతూ, తప్పింపబడుతూ, విజయం పొందుతూ, శత్రువులను జయిస్తూ, ఎర్ర సముద్రము దాటి, యోర్దాను దాటి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన భూమిలో ప్రవేశించి కూడా దేవునిని వారు రాజుగా గుర్తించక ఈ జనుల మర్యాద చొప్పున తమ ఆలోచనలకు అనుకూలముగా నడుచు మనుషులను వారు రాజుగా కోరుకుంటూ ఉన్నారు. రాజు కావాలని కోరుకుంటున్నారు. అది దేవుని ప్రవక్త అయిన సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉన్నది. అది దేవునికి కూడా ప్రతికూలంగా ఉంది. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిన ఏమనగా, సమూయేలు ప్రార్థన చేసినప్పుడు, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు, వారు రాజు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున వారు ఈలోక సంబంధమైన రాజును, ఈలోక సంబంధము అయిన వారిని, ఆచారములను ఆచరించే వారిని, ఈలోక సంబంధముగా సంతోషపెట్టి వారిని, దేవుని న్యాయమైన తీర్పును బట్టి తీర్పు తెచ్చేవారు కాక ఈలోక సంబంధముగా తమ ఆలోచన చొప్పున, తమ క్రియల చొప్పున ప్రజలు తాత్కాలికమైన సంతోషం పొందినట్లు, తాత్కాలికముగా వారు అన్ని విషయంలో సహాయం పొందినట్లు వారు రాజు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారి మాట ఆలకించు, చెప్పిన మాటలన్నీ జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ 7వ వచనంలో తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యం ప్రకారం వారు నీడలో జరిగించున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడవును, నీవే సాక్షివై దృఢముగా తెలియచేయము అని దేవుని వాక్యంలో రాదు. కాబట్టి జనులు దేవునిని రాజుగా విసర్జించి తమకు అనుకూలమైన వారిని సకల జనుల మర్యాద, చుట్టూ ఉన్న జనుల మర్యాద చొప్పున, చుట్టూ ఉన్న జనులు ఎలాగో రాజులను కలిగి ఉన్నారో అటువంటి రాజును మాకు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కానీ 21వ వచనంలో ఇలా సమూయేలు జనుల యొక్క మాటలను విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను.
కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజు నియమించమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామంలో ఉండి సమూయేలుకు చెప్పు. అప్పుడు సమూయేలు ధర్మశాస్త్ర ప్రకారము ద్వితీయోపదేశ కాండంలో 14వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్తాడు. మీరు 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజు నియమించిన అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచవాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవలను, నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవలను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అతడు ఎలాగ ఉండాలంట? 18వ వచనం, మరియు అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడై తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను, అది అతని వద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేళ్ల మధ్య దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టుకై తామును తమ సహోదరు మీద గర్వించి ధర్మం విడిచిపెట్టి కుడికి కానీ ఎడము కానీ తొలకున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలంటిని ఈ కట్టలలోంచి నేర్చుకుంటా తాను బతికిన దినములంటిని ఆ గ్రంథము చదువుచుండవలనని చెప్పి, అలాగూ ఒక రాజు మీరు తప్పక కోరుకుంటారు. మనుషులు కోరుకును వారిని దేవుడు విసర్జిస్తాడు. ఏదో ఒక రోజున దేవుడు కోరుకున్న వారిని స్థిరపరుస్తాడు. అందుకే సౌలును వారు మాకు రాజుగా కావాలి, మాకు న్యాయం తీర్చుమని వారు 8వ అధ్యాయము 20వ వచనం, జనములు చేయరీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలని మాకు న్యాయం తీర్చుము, మా ముందర కూర్చు అతని యుద్ధం జరిగించున్నది. అప్పుడు సౌలును ఏర్పాటు చేసుకుని ఆ సౌలును రాజుగా అతడికి 15వ వచనము 9వ అధ్యాయంలో సౌలు అతడికి రేపు వచ్చిన యెహోవా సమూయేలుకు తెలియజేసినట్లుగా నా జనుల మొర నా యొద్దకు వచ్చి ఉన్నది, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు బెన్యామీను నుండి ఒక మనుషుని ఎద్దుకు రప్పించుదును. సౌలు సమూయేలు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏళ్ళని అతనితో సెలవిచ్చాను. ఆ సౌలును మనుషులు కోరుకున్నప్పుడు సౌలును దేవుడు పంపిస్తాడు. ఇతడే నేను కోరుకున్నవాడు అని చెప్తాడు. కానీ సౌలు దేవుని ఆజ్ఞను తిరిగిపోయిన తర్వాత సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో సమూయేలు దేవునికి దహన బలి అర్పించడానికి వచ్చినప్పుడు దానికి ముందుగానే సౌలు ఆ దహన బలిని సమూయేలు రావడం ఆలస్యమైనందుకు దహన బలి అర్పించిన తర్వాత 13వ వచనము 13వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో మొదటి సమయం, అందుకు సమూయేలు ఇట్లా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొని నీవు అవివేక పని చేసేవి కనుక నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా అయితే తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యం నిలవదు, ఎందుకనగా మనుషులు కోరుకుని ఉన్నాడు. మానవుల పద్ధతిని బట్టి తమను ఎలా ఏలుటకు రాజును మనుషులు కోరుకుని రాజుకు సౌలుగా ఉన్నాడు. అయితే మనుషుల కోరిక ప్రకారం దేవుడు వారిని గుణపరచడానికి, వారికి తన శక్తిని తెలియజేయడానికి నేను ఏర్పరచుకున్న వారికంటే వీరు బలహీనులు, తప్పిపోవారు, తొట్టిల్లువారు, వాక్యానుసారంగా జీవించిన వారిని మనుషులు ఏర్పాటు చేసుకున్నవారు అని చెప్పి వారికి గుణపాఠం నేర్పడానికి 12వ అధ్యాయంలో 13వ వచనంలో 12వ వచనంలో, అయితే అమ్మోనీయుల రాజు నాహాషు మీ మీదకి వచ్చిన మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయి ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏవలు అని మీరు చెప్పాడు. మన దేవుడైన యెహోవా ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు, ఆయనను మీరు మాకు ఆయన కాదు, ఈ లోక సంబంధమైన ఈ లోకానుసారముగా జీవించే సకల జనుల మర్యాద చొప్పున చుట్టూ ఉన్న జనుల వలె మేము రాజు కావాలి మాకు అని కోరుకున్నాం. అప్పుడు యెహోవా, కాబట్టి మీరు కోరుకునే ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీదుగా రాజుగా నియమించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక
ఆయన ఆజ్ఞను భంగం చేసిన యెహోవా హస్తం మీ పితరులు మీ విరోధంగా ఉండును, మీకు విరోధంగా ఉండును. మీరు నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించే గొప్ప కార్యమును కనిపెట్టుడి అని సమూయేలు చెప్పిన ప్రకారము సౌలు దేవుని ఆజ్ఞను భంగపరిచినప్పుడు యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకడిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించి ఉన్నాడు. ముందు దేవుడు మనుషులకు అవకాశం ఇస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న వారిని మనుషులు త్రోసివేస్తారు, విసర్జిస్తారు. అది వారికి మేలుకరమే. కానీ దేవుడు ముందుగానే సిద్ధపరిచిన వారిని ఈ లోక జనుల మర్యాద చొప్పున వారు రాజును కోరుకున్నవాడు సౌలు. కానీ దావీదును దేవుడు కోరుకొని ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన మనిషి. ఆ దావీదు కష్టాలు రాలేదా? వచ్చాయి. దేవుడు కోరుకున్నప్పటికీ దావీదుకు కష్టాలు వచ్చాయి. అందుకే కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో అయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో దావీదును గురించి రాయబడి ఉన్నది. 20వ వచనం, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును. 24వ వచనంలో, నా విశ్వాసతయు నా కృప అతనికి తోడుగా ఉండును, నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. 28వ వచనం, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండును, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును అని దేవుడు వాక్యంలో రాదు. దావీదును దేవుడు కోరుకున్నాడు. ఆ కృప ఎటువంటిది, ఆ వాగ్దానం ఎటువంటిది, అది నిబంధనగా దేవుడు స్థిరపరిచి దావీదును దేవుడు తాను కోరుకున్నవాడుగా, దేవుడు కోరుకున్న వారికి కొన్ని కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అది దైవ చిత్తము. ఎందుకనగా జనులు నిజమైన న్యాయమైన పరిపాలన దక్షత దైవ జ్ఞానము గలవారెవరు ఎరుగునట్లు దేవుడు కొన్నిసార్లు ఆటంకం కలుగు చేస్తాడు. అందుకే కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 9వ వచనంలో, కీడు చేయువారు నిర్మూలమగును, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొనును. ఇక కొంతకాలముకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొనుదు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. 17వ వచనంలో, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షించుడు, నిర్దోషుల చర్యను యెహోవా గుర్తించుచూ ఉన్నారు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినముల వారు తృప్తి పొందుదురు. అలాగే 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నేను హెచ్చించును. భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉన్నట్టు నేను చూచింటిని, అయితే అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వల్లే వాడు వర్ధిల్లి ఉన్నాడు. అయినను ఒకడు ఒక రోజున దారిని పోయి చూడగా వాడు లేకపోయిను, నేను వెతికి తిరిగాని వాడు కనపడక పోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచుకొని ఒకడే నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలము అగును. కాబట్టి దేవుని కృప సత్యములు దావీదును తోడుగా. అందుకే దావీదును దేవుడు కోరుకున్నాడు. మనుషులు కోరుకున్నవాడు సౌలు, దేవుడు కోరుకున్నవాడు దావీదు. కానీ దావీదు దేవుడు కోరుకున్నాడు, కానీ రాజుగా స్థిరపరచబడే వరకు మొట్టమొదటిగా అయితే దావీదు రాజుగా ఏర్పాటు చేసుకొని పట్టాభిషేకం పొందిన తర్వాత కూడా శ్రమలు వస్తాయి. ఎందుకనగా జనులకు దావీదు ఎవరో దేవుడిచే ఏర్పరచబడ్డా లేక సౌలు వలె మనుషులచే ఏర్పరచబడ్డాడు తెలియచేయడానికి, జనులకు గుణపాఠం నేర్పడానికి దేవుడు. అలాగే దావీదును కూడా తప్పించుకొని తాను కాపాడుచు దేవుడిచే కాపాడబడుచుంట, దేవుడు ఎలాగో కాపాడాడో, ఎలాగో సంరక్షించాడో, ఎలాగో విడిపించాడో, ఎలా కుటుంబ పక్షముగా వచ్చిన శోధన నుండి రాజ్యపక్షముగా సమాజపక్షముగా వచ్చిన శోధనల నుండి దావీదును దేవుడు తరిమాడు, కానీ తప్పిస్తూ కాపాడుతూ సంరక్షించి తిరిగి రాజుగా నిత్యమైన తన కృపను అనుగ్రహించి నిత్యమైన సింహాసనముగా స్థాపించి దావీదును వర్ధిల్ల చేశాడు. అందుకే సమూయేలు గ్రంథంలో చక్కని 3 మాటలు
ఉంటాయి. అవి ఏమిటంటే దావీదు ఎట్టుపోయినను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. దావీదు ఎట్టుపోయినను సౌలు కూడా భయపడేటట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినందున దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏమంటాడు? 7వ వచనంలో, యెహోవా మనుష్యుల్లో లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అందుకే దావీదును దేవుడు కోరుకొని ఆ దావీదును దేవుడు దావీదుకు తోడుగా ఉండి 12వ వచనంలో అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. మనుషులు కోరుకున్నవాడు సౌలు, దేవుడు కోరుకున్నవాడు దావీదు. కాబట్టి కానీ దావీదుకు శ్రమలు కష్టాలు వస్తాయి. సౌలు తరుముతాడు, సౌలు చంపజూస్తాడు. అయినా కానీ దేవుడి అభిషేకం పొందిన వాడిని చంపకూడదు. దావీదు సౌలును వదిలేస్తాడు. దావీదు దేవుని ఆశ్రయించిన వాడుగా, దేవుని కృప కొరకు కనిపెట్టిన వాడుగా, బాల్యము నుండి నీవు నా ఆశ్రయము నీవే అని దావీదు కీర్తన గ్రంథంలో 71వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. బాల్యము నుండి ప్రభువా నీవే నాకు ఆశ్రయము. 6వ వచనము 71వ వచనం, గర్భవాస అయినది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడు, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే ప్రభువా అని ప్రార్థన చేస్తాను. బాల్యం నుండి నీవు నా ఆశ్రయం నీవే అని 5వ వచనంలో రాయబడింది. కాబట్టి అటువంటి దావీదును దేవుడు కోరుకొని ఉన్నాడు కనుక ఏదో ఒక రోజున దేవుడు దావీదును కోరుకొని దావీదును సింహాసనంలో స్థిరపరచి ప్రజలకు న్యాయమును, నెమ్మదిని, సంతోషమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము కూడా అలాగూ దేవునిచే ఏర్పరచబడిన వారిని మనము దేవుడు కనుగొని ఏర్పరిచిన వారిని, పరిపాలన దక్షత కలిగిన వారిని, దేవుని వాక్యమును ఆశ్రయించి ధర్మశాస్త్రంలో అతని సన్నిధిలో ఉంచుకొని అతనికి ఒక ప్రతిని పెట్టుకొని ధర్మశాస్త్రానుసారంగా దేవుని వాక్యానుసారంగా పరిపాలించి దేవుని ఆశ్రయించి దేవునికి ప్రార్థించి దేవునికి స్తుతిగానములు స్తోత్రములు చెల్లించిన దావీదు వలె పరిపాలించు వారు దేవుడు కోరుకునేవాడు, దేవుడు ఏర్పరచు వారిని దేవుడు రాబోయే కాలంలో గొప్పగా స్థిరపరుస్తాడు. కాబట్టి కొంతకాలము శోధనలు తప్పవు. కొంతకాలము మనుషుల మానవుల పద్ధతిని బట్టి ఏర్పాటు చేసుకుంటారు, కానీ ఇంక కొంతకాలంలో వారు వెతికినను దొరకదు, కనపడదు. కానీ దేవుడు తన దైవ చిత్తానుసారం మనసు గలవాడిని, తన దృష్టికి యథార్థవంతుడును దేవుడు కనుగొనేవాడు. దావీదును రాజుగా స్థిరపరిచి ఆ దావీదు వంశం నుండి రాబోయే కాలంలో భూమి మీద దేవుని రాజ్యం మరలా స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువు అనబడిన మన రాజు ఆ వంశంలో దేవుడు రక్షించడానికి దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దావీదు సింహాసనం నిత్యము స్థిరపరచబడు. అది నిత్యమైన కృపచేత దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడని మనం కూడా గమనించి దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని ప్రజలకు, దేవుని నామం విశ్వాసం ఇచ్చిన వారిని నిత్యమైన ఆశీర్వాదం మనం పొందుకున్నట్టుగా తాత్కాలికంగా ఇప్పుడు పొందే వాటి గురించి ఆలోచించక రాబోయే కాలంలో మంచి పునాది మనం వేసుకోవడానికి ప్రార్థనాపూర్వకం మనం సిద్ధపడాలని ఉదయకాల సమయంలో దేవుడు కోరుకున్న వాడిని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనుషులు కోరుకున్న వాడిని, మనుషులు నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించడం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం మనం కూడా రాబోయే కాలాన్ని మంచి పునాదిని వేసుకోవడం, దేవుడు కోరుకున్న మంచి పరిపాలన దక్షత కలిగిన రాజును మనము అభిషేకించడానికి, దేవుడు అభిషేకించిన వారిని మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడారు. కృపను దేవుడు మీకును మీ ఆత్మకు దయచేయను కాక. పరిశుద్ధురా, మహోన్నతురా, జీవం గల తండ్రి, అవును తండ్రి, మీరు కోరుకున్న దావీదు వలె పరిపాలించడం, మనుషులు కోరుకున్న సౌలు వలె కాదు, మీరు కోరుకున్న దావీదు వలె పరిపాలించడం, ఒక మంచి నాయకులను మీరు అనుగ్రహించమని, అలాగే ప్రజలు కోరుకునే వారిని కాదు, మిమ్మల్ని విసర్జించి మీకు ప్రతికూలముగా ఉండినట్లు మనుషులు కోరుకుంటారు, కానీ మీకు అనుకూలమైన వారిని మీరు ముందుగానే సిద్ధపరుస్తారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అట్టి పరిపాలనా దక్షత కలిగిన వారిని మా దేశంలో, రాష్ట్రంలో అందరికీ అనుగ్రహించి ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ మీకు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకు మీ కుటుంబాలు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించుగా. దేవుడు దీవించుగాక. ఆమె.